వెంకటేశ్వర స్వామి వారు తని బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే పోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి గారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యులు వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి కపాల కాళ్ళ మీద పడ్డారు. పడి స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు, ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను, మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను, మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి